శాంతి పరవశంగా నిండిన శివపురం అనే గ్రామం పచ్చని పంట పొలాలతో నిండుగా ఉన్న నదుల ప్రాంగణంలో నమ్మకమే జీవితంగా ఉన్నటువంటి ఒక వ్యవసాయ కుటుంబం రాము సీతమ్మ. కష్టాన్ని ఓర్పుగా మోసే రైతులు. వారికి జీవితంలో ఒకే ఆశయం, తమ పిల్లల కోసం మంచి భవిష్యత్తు. లత గగనాన్ని తాకాలని కలలు కనే ముద్దుల కూతురు. వినోద్ భూమిపై ప్రేమ, చదువు అంటే ఆసక్తి మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్న కొడుకు. లత మాత్రం వేరేలా ఆలోచించింది. ఆమె గుడిసె గోడలకు అతీతంగా చూసింది. భూమిని తల్లిలాంటి గౌరవంతో చూడాలనే తండ్రి ఆశయాన్ని సాకారం చేస్తూనే కొత్త ప్రపంచాన్ని అందుకోవాలని కలలు కనింది. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఒక చిన్న నూనె దీపం వెలుగులో తన భవిష్యత్తును అక్షరాల రూపంలో మెదిపింది. వినోద్ మాత్రం తండ్రి బాధ్యతను అర్థం చేసుకున్నాడు. భూమిపై ప్రేమ ఉంది, కానీ చదువుల ద్వారా మంచి జీవితం పొందాలని తండ్రి రాము కోరుకున్నాడు. వినోద్ మాత్రం భూమిని వదిలిపెట్టాలా లేక చదువుని పట్టాలా అనే సందేహంలో నిలిచిపోయాడు. కాలం నిలిచిపోయినట్లు అనిపించింది. వానలు రాలేదు, పంటలు చేతికి రాలేదు, అప్పులు పెరిగిపోయాయి. ఇంటి గోడలపై నీడల మాదిరిగా భయాలు పొంగిపోయాయి. లత, నీవు విజయం సాధించాలి. వినోద, నీవు తప్పకుండా చదువుకోవాలి. మన కష్టాలు వృధా కావు. మనం త్యాగాలు ఒకరోజు నీడలుగా మారి మన పిల్లల్ని కాపాడుతాయి. ఎట్టకేలకు సమయం మారింది. లత కష్టానికి ఫలితం దక్కింది. ఆమె తన కుటుంబం కోసం తను ఊహించిన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లత సంపాదించిన తొలి వేతనంతో కుటుంబం అప్పుల నుండి బయటపడింది. భూమి మళ్ళీ బంగారం సిరి పొంగింది. వినోద్ భూమిని ప్రేమిస్తూ చదువును ఒడిసి పట్టుకున్నాడు. చివరకు ఈ కుటుంబం తాము కలలు కన్న భవిష్యత్తును సాధించుకుంది. ఈ కథ కేవలం ఒక కుటుంబానిది కాదు, వేలాది మంది రైతు కుటుంబాలది. ఇది కష్టం, త్యాగం, ప్రేమ, చదువు కలిసి కలలను నిజం చేసే ఒక అద్భుత గాథ. ఎందుకంటే ప్రేమతో నింపిన కలలకు ఎప్పుడూ దేవుడు సాయంగా ఉంటాడు.